ఈ నెల 27వ తారీఖున మనకి అమావాస్య రానుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆదివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతీంద్రియ శక్తులు కలిగి ఉంటాయని మనకు పండితులు చెప్తున్నారు. ఈ అమావాస్య రోజున గుమ్మానికి ఈ ఒక్కటి కట్టితే చాలు, మీ ఇంటికున్నటువంటి కీడు, చెడు దోషాలు, నరదిష్టి దోషాలు అన్నీ బయటకి వెళ్ళిపోతాయి. అంతేకాకుండా మీ ఇంట్లో నకారాత్మక శక్తులు, దిష్టి దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల ఈ శక్తివంతమైన రోజున గుమ్మానికి ఈ పరిహారం చేసుకోవటం అనేది చాలా అంటే చాలా శక్తివంతమైనది. అలాగే ఈ పరిహారానికి మన ఇంట్లో ఉండేటటువంటి వస్తువులను మాత్రమే వేసి చేసుకోవచ్చు. అలాగే ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు. పరిహారాలకు అమావాస్య పెట్టింది పేరు. అంటే పరిహారాలను చేసుకునేవారు అమావాస్య ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అమావాస్య రోజుల్లో చేసే ఏ పరిహారమైనా కూడా మనకి క్షణాల్లో రిజల్ట్ అనేది వస్తుంది. విడిగా అంటే మిగతా రోజులలో చేస్తే పరిహారం అనేది వాటికి కాస్త లేటుగా రిజల్ట్ అనేది వస్తుంది. అయితే అమావాస్య తిథుల్లో చేసే ఏ పరిహారమైనా కూడా మనకు తక్షణ ఫలితం అనేది చూపిస్తుంది. కాబట్టి అమావాస్య అనేది పరిహారాలకు పెట్టింది పేరు. అందులోనూ ఇంకా ఆదివారంతో కూడి వస్తున్నటువంటి అమావాస్య చాలా శక్తివంతమైనది. ఎందుకంటే ఆదివారం అమావాస్య రెండు దగ్గర అన్నమాట. ఆదివారం రోజుల్లో పిల్లలు, పెద్దవారు, ఆడవారు, మగవారు అందరూ కూడా ఆదివారం రోజున ఇంటి దగ్గరే ఉంటారు. కాబట్టి ఈ పరిహారాన్ని ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా సరే చేసుకోవచ్చు. ఈ అమావాస్య మనకు చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. ఏంటంటే ప్రతి నెల కూడా అమావాస్య అనేది వస్తుంది పోతుంది. కానీ ఒక్కొక్క అమావాస్య మంచిని తీసుకువస్తుంది, మరి ఒక్కొక్క అమావాస్య కీడును తీసుకువస్తుంది. ఒక్కొక్క అమావాస్య చెడును తీసేసి మంచిని తీసుకొస్తుందన్నమాట. ఈ అమావాస్య తిథిలో దుష్ట శక్తులు, నకారాత్మక శక్తులు ఈ భూమిపైన తిరుగుతాయి. అలాంటివి ఏమైనా చెడు గనుక ఉంటే అవి మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఈ పరిహారం అయితే అద్భుతంగా పనిచేస్తుంది. గుమ్మం అనేది చాలా ముఖ్యమైనది. మన శరీరానికి గుండె ఎంత ముఖ్యమో మన ఇంటికి గుమ్మం అనేది కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మన ఇంట్లోకి చెడు ప్రవేశించాలన్నా, మంచి ప్రవేశించాలన్నా ఆ గుమ్మం ద్వారానే లోపలికి ప్రవేశించాలి. కాబట్టి ఇంటి గుమ్మం అనేది అంత ప్రధాన పాత్రని పోషిస్తుంది. ఒక్కొక్క ఇంటికి 3-4 గుమ్మాలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క గుమ్మానికి కట్టుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. మెయిన్ సింహద్వారానికి అంటే ఒక్కొక్కరికి తూర్పు వాకిలి, ఒక్కొక్కరికి ఉత్తరం వాకిలి ఉంటుందన్నమాట. అయితే మీరు మెయిన్ గుమ్మానికి ఈ మూటని కట్టుకుంటే సరిపోతుంది. ఇంట్లో పిల్లలు మాట వినటం లేదు, డబ్బు సంపాదన పెరగటం లేదు, డబ్బు చేతిలో నిలవకపోవటం, ఆర్థిక సమస్యలు, కుటుంబపర సమస్యలు, తరచూ ఇంట్లో గొడవలు జరగటం, పిల్లలు చెప్పిన మాటని సరిగ్గా వినకపోవటం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సమస్యలు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఉంటాయి. ఇలాంటి వాటికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా చేసుకొని చాలా తేలికగా మీరు ఫలితాన్ని అయితే పొందవచ్చు. ఈ పరిహారం అనేది కొన్ని నియమాలని ఆచరించి చేస్తే కనుక మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే గనక మీరు ఈ వీడియోని చూసే ముందుగా ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్యాభర్తల మధ్యన తరచుగా గొడవలు జరగటం, పిల్లలకు తరచుగా అనారోగ్యాల బారిన పడటం, ఉద్యోగంలో ప్రమోషన్లు రాక, ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవకపోవటం, మనకు ఆర్థికంగా అస్సలు కలిసి రాదు, కుటుంబ పరంగా కానీ ఇంటి పరంగా కానీ
మనకు ఏం చేయాలన్నా ముందుకి సాగలేకపోతాము. ఇలాంటి సమస్యలన్నింటికీ కూడా ఈ పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మీరు గుమ్మానికి ఇది కట్టడం వల్ల మీకు మంచి ఫలితం అనేది లభిస్తుంది. అప్పుడప్పుడు మనం గుమ్మానికి ఇది కట్టుకోవటం వల్ల మన ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులు, చెడు దోషాలు, దిష్టి దోషాలు అన్నీ కూడా ఈ మూట అనేది లాగేసుకుంటుందన్నమాట. ఎందుకంటే మనం ఈ మూటలో కట్టే ప్రతి ఒక్క వస్తువు కూడా చాలా పవర్ఫుల్ అయినవి. కాబట్టి ఈ మూట ఏంటంటే మనం ఇంట్లో ఉండే చెడునంతా తీసివేసి మనకు మంచిని తీసుకువచ్చే శక్తి ఉంది ఈ మూటకి. అయితే మీరు ఈ పరిహారం అనేది కొన్ని నియమాల్ని ఆచరించుకుంటూ చేయాలి. అలాగే ఈ అమావాస్య అనేది ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి మీరు సాయంత్రం సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. అంటే ఏంటంటే గనక అమావాస్య అనేది ఆ రోజంతా కూడా మంచిదే. అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 12 గంటల లోపు ఈ మూటని కట్టుకోవచ్చు. ఈ అమావాస్య రోజున శుచిగా స్నానం చేయాలి. అలాగే పిల్లలు, పెద్దవారు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తలస్నానం చేయాలి. ఎందుకంటే గనక మన ఇంట్లో ఉండే కుటుంబ సమస్యలు కానీ చెడంతా బయటకి వెళ్ళిపోయి మంచి రావటానికి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా అమావాస్య రోజున తలంటు స్నానం చేయాలి. తర్వాత ఇంటిని, వాకిలిని శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు వేసుకోవాలి. ఏంటంటే కొంతమంది అమావాస్య తిథుల్లో ముగ్గుని పెట్టకూడదు, పూజలని అస్సలు చేయకూడదు అని ఇలా ఏదేదో చెప్తుంటారు. కానీ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అని మనకు శాస్త్రాల్లో చెప్పటం జరిగింది. మనకి చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి ఈ అమావాస్య అనేది చాలా మంచిగా పనిచేస్తుంది. అయితే ఈ అమావాస్య రోజున మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోకూడదు. ఏంటంటే ఆదివారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలామంది ఇంట్లో నాన్ వెజ్ని వండుకుంటూ ఉంటారు. గుడ్డు కూడా మనకు మాంసాహారంతో సమానం కాబట్టి గుడ్డుని కూడా ఇంట్లో వండుకోకూడదు. మాంసాహారాన్ని తిని మీరు పరిహారాలు చేస్తే మీకు పెద్దగా ఫలితమైతే రాదు. కాబట్టి మాంసాహారాన్ని తినకుండా ఈ పరిహారాన్ని చేసుకోండి. అమావాస్య రోజున నలుపు రంగు వస్త్రాలని ధరించకూడదు. ఈ రోజున గోర్లు కత్తిరించుకోవటం, జుట్టుని కత్తిరించుకోవటం, గొడవలు పడటం, శాపనార్థాలు పెట్టటం ఇలాంటివి అస్సలు చేయకూడదు. ఇంట్లో తరచుగా గొడవలు పడటం, ఆర్థిక సమస్యలు, సంతోషంగా లేకపోవటం, చాలామంది పిల్లల కోసం మనం లేదా ఇంటి బాధ్యతల కోసం అని బ్రతుకుతున్నాం అని బ్రతికేస్తుంటారు. చాలా భారంగా ఫీల్ అవుతుంటారు. అయితే మనం పచ్చడి మెతుకులు తిన్నా, పంచభక్ష పరమాన్నం తిన్నా కూడా సరే సంతోషమైన జీవితాన్ని గడపాలి అని ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటారు. అయితే అమావాస్య తిథుల్లో కానీ ప్రత్యేకమైన రోజుల్లో అంటే శుక్రవారం, ఏకాదశి ఇలాంటి కొన్ని తిథుల రోజుల్లో గనుక మనం పరిహారాలని కానీ అప్పుడప్పుడు చేసుకున్నట్లయితే మనకు చెడంతా కూడా వెళ్ళిపోయి మనకు మంచి అనేది జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే అమావాస్య రోజున శుచిగా స్నానం చేసి ఇల్లు, వాకిలి శుభ్రం చేసుకోవాలి. అలాగే ఇంటిని శుభ్రపరిచే నీళ్ళల్లో ఉప్పుని వేసుకొని ఇంటిని శుభ్రపరచుకోండి. మరియు నలుపు రంగు వస్త్రాలని మాత్రం అస్సలు ధరించకూడదు. మీకు వీలైతే గనుక లక్ష్మీదేవికి దీపారాధన కూడా చేసుకోండి. ఈ రోజున చాలా మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు లక్ష్మీదేవికి ఒక అరటిపండు కానీ లేదా ఒక చిన్న బెల్లం ముక్కను కానీ నైవేద్యంగా సమర్పించండి. ఆ తల్లి ఎంతగానో సంతోషించి మీ ఇంటి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిస్తుంది. ఈ పరిహారం కోసం ఏమిటంటే గనక ఒక చిన్న ఎరుపు రంగు జాకెట్ ముక్క, అందులో ఒక కొబ్బరికాయ, నవధాన్యాలు, ఒక అరటి స్పూన్, కొంచెం ఉప్పు, కొంచెం కర్పూరము, నల్ల గవ్వలు 4, పసుపు గవ్వలు 4,
సెంటు 4 చుక్కలని వేసుకోండి. తర్వాత గులాబీ పువ్వు కానీ మందార పుష్పం కానీ అందులో వేసేసి ఆ తర్వాత పసుపు కుంకుమలు వేసేసి వీటన్నింటినీ కూడా మూటలాగా కట్టేసి మీరు లక్ష్మీదేవి పూజ చేసుకుంటారు కదా, మీరు అక్కడ పూజ గదిలో అయినా పెట్టుకోవచ్చు. లేదంటే శుచిగా స్నానం చేసి మీరు డైరెక్ట్గా అయినా సరే ఇంటి గుమ్మానికి అంటే బయట వైపున కట్టండి. ఇలా కట్టడం వల్ల ఏంటంటే మన ఇంట్లో చెడు ఏదైనా ఉంటే, నకారాత్మక శక్తులు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే బయట నుండి చెడు శక్తులు అనేవి లోపలికి రాకుండా కూడా ఈ మూట అనేది గ్రహించి మనకి మంచి ఫలితం అనేది ఇస్తుంది. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ మూటని లక్ష్మీదేవి పూజలో మీరు దీపారాధన చేసి కట్టుకున్నట్లయితే కనుక ఈ మూట అనేది ఇంకా చాలా శక్తివంతంగా అవుతుంది. వేసిన వస్తువులన్నీ కూడా చాలా పవర్ఫుల్. కొబ్బరికాయ ఏంటంటే చాలా పవిత్రమైనది, భగవంతునికి అంకితం చేయబడింది. కొబ్బరి నీళ్లు అమృతంతో సమానం. పసుపు కుంకుమలు మంగళకరమైనవి, శుభకరమైనవి. నవధాన్యాలు ఏంటంటే 9 రకాలు ఉంటాయి కాబట్టి అవి చాలా అంటే చాలా శక్తివంతమైనవి. మనకు కలిసి రావటానికి చాలా ఉపయోగపడతాయి. నల్ల గవ్వలు ఏంటంటే 4 దిక్కుల నుండి వచ్చే సమస్యలను తీసేయడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. పసుపు గవ్వలు ఏంటంటే మనకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కలిగించటానికి ఉపయోగపడతాయి. సెంటు ఏంటంటే గనుక ఆ సువాసన భరితమైన వాసనకి లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఇంకా ఉప్పు ఏంటంటే దిష్టి దోషాన్ని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కర్పూరం ఏంటంటే దైవానికి అంకితం చేయబడింది. పువ్వు ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. గులాబీ పువ్వు లేదా మందార పుష్పం కానీ ఎరుపు రంగు పుష్పం ఏదైనా సరే మీరు పెట్టవచ్చు. అలా చేయటం వల్ల ధనాకర్షణ మనకు ఇంటికి మంచి జరగటానికి ఇందులో ఈ మూటను వేసిన ప్రతి ఒక్కటి కూడా మంగళకరమైనవి, చాలా పవిత్రమైనవి. కాబట్టి మీరు ఈ మూటని అమావాస్య రోజున రాత్రి 12 గంటలలోపు ఎప్పుడైనా సరే కట్టుకోవచ్చు. కానీ సాయంత్రం సంధ్యా సమయంలో కట్టడానికి ప్రయత్నించండి. మీరు గనక ఈ మూటను కట్టినట్లయితే మీ సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మూసుకుపోయిన ధన ద్వారాలన్నీ కూడా తెరుచుకొని మీకు 4 దిక్కుల నుండి ధనం దూసుకు వస్తుంది. అప్పుల సమస్యలు ఏమైనా ఉంటే తీరిపోయి మనకు అప్పులు ఇచ్చే వాళ్ళు ఉన్నా కూడా తిరిగి రావటానికి, లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టడానికి ఈ పరిహారం అనేది చాలా అంటే చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తప్పకుండా మీరు కూడా ఈ అమావాస్య రోజున ఈ పరిహారాన్ని చేయండి. తర్వాత మీరే మీ ఇంట్లో వచ్చేటటువంటి మార్పులను చూసి చాలా ఆశ్చర్యపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చక్కగా ఈ పరిహారాన్ని చేసుకుని సంతోషంగా ఆనందంగా జీవించండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మరిన్ని మా కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.